నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ నేను హిమ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎదురయ్యే అతిపెద్ద సమస్య విద్యుత్ సరఫరా నిలిచిపోవడం భూకంపాలు వరదలు కొండచర్యలు విరిగిపడినప్పుడు విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిపోయి తిరిగి పునరుద్ధరించడానికి నెలల సమయం పడుతుంది అలాంటి ఆపత్కర పరిస్థితుల్లో చీకటిలో మగ్గిపోయే గ్రామాలకు వెలుగునిచ్చేందుకు చైనా ఒక విప్లవాత్మక ఆవిష్కరణ చేసింది అదే ప్రపంచంలోని అతిపెద్ద అత్యంత శక్తివంతమైన ఫ్లయింగ్ విండ్ టర్బైన్ ఇకపై గాలిమరలు భూమిపై కాకుండా గాలిలో ఎగురుతూ విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నాయి గ్రీన్ ఎనర్జీ రంగంలో పెను సంచలనం సృష్టిస్తున్న ఈ సరికొత్త ఆవిష్కరణ వివరాలేంటో చూద్దాం మనందరం వేల ఎకరాల్లో ఉన్న పెద్ద పెద్ద విండ్ టర్బైన్స్ చూసే ఉంటాం కానీ చైనా రూపొందించిన ఈ ఎయిర్బోర్న్ విండ్ టర్బైన్ వాటికి పూర్తిగా డిఫరెంట్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత శక్తివంతమైన ఫ్లయింగ్ విండ్ టర్బైన్ గా రికార్డు సృష్టించింది దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది 1500 మీటర్ల ఎత్తులో అంటే సుమారు 1 కిలోమీటర్న్నర ఎత్తులో ఎగురుతూ విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది ఇది ఎలాంటి టవర్స్ లేకుండా రోటర్స్ అవసరం లేకుండా పనిచేస్తుంది ఈ టర్బైన్ చూడడానికి 13 అంతస్తుల భవనమంత ఎత్తుంటుంది దీని వైశాల్యం ఒక బాస్కెట్బాల్ కోర్టుతో సమానం గాలిలో ఎగురుతున్న విమానం ఇంజిన్ లాగా కనిపిస్తుంది దీనిని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు ఈ ఫ్లయింగ్ టర్బైన్ ను బీజింగ్ లోని లిలీ యున్చువాన్ ఎనర్జీ టెక్నాలజీ కంపెనీ తయారు చేసింది ఇది ట్రయల్ ఫ్లైట్ సమయంలో ఏకంగా 1 మెగావాట్ విద్యుత్ను ఉత్పత్తి చేసింది భూమికి విద్యుత్ సరఫరా చేయడానికి 100 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న 12 జనరేటర్ల సహాయంతో హెవీ డ్యూటీ కేబుల్స్ ను ఉపయోగించారు దీనివల్ల కిలోవాట్ విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చులో 30% వరకు తగ్గుతుంది ఈ ఎయిర్బోర్న్ విండ్ పవర్ టెక్నాలజీపై అమెరికా యూరప్ దేశాలు చాలా కాలంగా రీసెర్చ్ చేస్తున్నాయి గతంలో 300 మీటర్ల ఎత్తులో 30 కిలోవాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసిన రికార్డ్ ఆల్టరోస్ ఎనర్జీ సంస్థ పేరిట ఉండేది అయితే చైనా ఆ రికార్డులను ఎప్పటికప్పుడు తిరగరాస్తుంది గత అక్టోబర్లో 500 మీటర్ల ఎత్తులో 50 కిలోవాట్లు ఏడాది ప్రారంభంలో 1000 మీటర్ల ఎత్తులో 100 కిలోవాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది కానీ తాజాగా S1500 టర్బైన్తో 1500 మీటర్ల ఎత్తులో 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రపంచ రికార్డును తన పేరు మీద లిఖించుకుంది బలమైన గాలులో ఒత్తిడిని తట్టుకుని ఇది విజయవంతంగా పనిచేస్తుంది ఈ ఆపత్కాల విద్యుత్ సరఫరా టెక్నాలజీని వచ్చే ఏడాది నాటికి గ్రిడ్ కు కనెక్ట్ చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది ఇది గ్రీన్ ఎనర్జీ విభాగంలో ఒక గేమ్ చేంజర్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు